Hi guys, welcome to Cricket Chat with Venkatesh. So, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కి గుడ్ బై చెప్పాడు విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. అయితే వన్ డే ఇంటర్నేషనల్స్లో నేను ఇండియాకి రిప్రజెంట్ చేస్తూనే ఉంటానని చెప్పి కూడా అతను ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో చెప్పడం జరిగింది. T20s నుంచి ఆల్రెడీ రిటైర్ అయ్యాడు మనకు తెలుసు. T20 వరల్డ్ కప్ తర్వాత T20 ఇంటర్నేషనల్స్ నుంచి రిటైర్ అయిన సంగతి కూడా మనకు తెలుసు. సో ఒక్క ఫార్మాట్కి మాత్రం రోహిత్ భవిష్యత్తులో ఇండియాకి రిప్రజెంట్ చేయబోతున్నాడు. ఇది మరీ సర్ప్రైజింగ్ బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ అని అయితే నేను అనను, కానీ ఎలాంటి ఇండికేషన్ లేదు. మామూలుగా ఇలాంటివన్నీ మనకి కొన్ని లీక్స్ లాగా వస్తాయి కదా, అలాంటిది ఏం లీక్స్ రాలేదు మనకి. ఈవెన్ దేవేంద్ర పాండే అనే ఒక జర్నలిస్ట్ హూ ఈస్ సపోజ్ టు బి వెరీ క్లోజ్ టు రోహిత్ శర్మ, అతని నుంచి కూడా ఎలాంటి ఇండికేషన్ అయితే రాలేదు. ఎందుకంటే రోహిత్ కంటిన్యూ అవుతాడా లేదని క్వశ్చన్ మార్క్ అయితే మనకి కనిపించింది. బికాజ్ హీ వాజ్ ఇన్ ఏ వెరీ వెరీ ప్యాథటిక్ ఫామ్ రీసెంట్ పాస్ట్లో. బంగ్లాదేశ్తో, న్యూజిలాండ్తో, తర్వాత బీజీటీ ఆస్ట్రేలియాతో మనం ఆడిన 3 సిరీస్లో కూడా అతను 8 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 8 టెస్ట్ మ్యాచ్ల్లో ఒకే ఒక్కసారి 50 చేశాడు. 15 ఇన్నింగ్స్ అని ఆడాడు 8 టెస్ట్ మ్యాచ్లో, ఒకే ఒక 50 ఉంది. అండ్ యావరేజ్ 10.93. సో అతని బ్యాటింగ్ ఫామ్ దారుణంగా దెబ్బతిన్నాం అనేది మనం చూసాం. ఈవెన్ యాజ్ క్యాప్టెన్గా కూడా బీజీటీ ఓడిపోవడంలో పెద్ద ఇబ్బంది లేదు, కానీ న్యూజిలాండ్ చేతిలో మనం హోమ్లో 3-0తో ఓడిపోవడం, అది కూడా కొద్దిగా పెద్ద సెట్ బ్యాకే రోహిత్ శర్మకి యాజ్ ఎ క్యాప్టెన్ అని కూడా చెప్పాలి. సో ఆఫ్ లేట్ అతను టెస్ట్ ఫార్మాట్లో అతని ఫామ్, ఎందుకంటే గత 2 ఏళ్లలో మనకి 2 ఐసీసీ ట్రోఫీస్ గెలిపించి పెట్టాడు రోహిత్ శర్మ, అది వేరే సంగతి. కానీ టెస్ట్లో మాత్రం యాజ్ ఎ క్యాప్టెన్ అండ్ యాజ్ ఎ ప్లేయర్ అతని ఫామ్లో చాలా చాలా డిప్ అనేది మనం చూసాం. అందుకని సర్ప్రైజింగ్ ఏం కాదు. కానీ రోహిత్ ఐపీఎల్లో బాగా ఆడుతున్నాడు, ఖచ్చితంగా లీడ్ చేస్తాడని మనకి అనుకున్నాం. సరే, ఫామ్లోకి వచ్చినట్టే ఉన్నాడు. దీనిలో లాస్ట్ టైం వెన్ వి టూర్డ్ ఇంగ్లాండ్ హీ ప్లేడ్ వెరీ వెల్. చాలా మంచి పర్ఫార్మెన్స్ అతని నుంచి మనం చూసాం లాస్ట్ ఇంగ్లాండ్ టూర్లో. మరి అలాంటప్పుడు రోహిత్ శర్మ రిటైర్ అవుతాడనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ బహుశా సెలెక్టర్స్ కూడా ఏమనుకుంటారంటే కొత్త WTC సైకిల్ స్టార్ట్ అవుతుంది. సో అది ఇంగ్లాండ్తో మనం ఇవి ఐపీఎల్ అయిపోయిన ఇమీడియట్గా మనం ఇంగ్లాండ్ వెళ్తాం. June 20th నుంచి అనుకుంటా మనం 5 టెస్ట్ల సిరీస్ ఆడబోతున్నాం. సో కొత్త టెస్ట్ సిరీస్, టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. దాని నుంచి మనం కొత్త క్యాప్టెన్తో వెళ్దామని సెలెక్టర్స్ భావించుంటారు. నేను సెలెక్టర్స్ భావించుంటారని ఎందుకంటున్నానంటే ఇండియాలో ఎవరు తనందరు తాను రిటైర్ కారు. వాలంటరీ రిటైర్మెంట్లు ఉన్నాయి, అన్నీ కంపల్సరీ రిటైర్మెంట్లో ఉంటాయి. సో రోహిత్ శర్మ మస్ట్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ టు క్విట్ అని అనుకుంటున్నాను నేను. ఎక్కడ మనకి దానికి ఇండికేషన్ రాదు, ఎవరు దాన్ని కన్ఫర్మ్ చేయరు. రోహిత్ శర్మ చెప్పడు, ఎవరు చెప్పరు. తర్వాత ఎప్పుడైనా రోహిత్ శర్మ బుక్ రాస్తే దాంట్లో ఏం చెప్తాడేమో. బట్ ఖచ్చితంగా రోహిత్ శర్మని తప్పించి ఉంటారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే రోహిత్ ఈ మధ్య రీసెంట్గా కూడా చెప్పాడు, అతను సిడ్నీ టెస్ట్ ఆడని సంగతి మనకు తెలుసు. ఫామ్ సరిగ్గా లేదు కాబట్టి బీజీటీ మన ఆస్ట్రేలియా సిరీస్లో ఆఖరి టెస్ట్ మ్యాచ్లో అతను తన డ్రాప్ చేసుకున్నప్పుడు చెప్పాడు ఏంటంటే, నేను ఎప్పుడు రిటైర్ అవ్వడం నేను డిసైడ్ చేస్తాను, అంతేగాని చేతిలో మైక్ కానీ పెన్ కానీ పట్టుకున్న వాళ్ళు నా గురించి, నా రిటైర్మెంట్ వాళ్ళు డిసైడ్ చేయలేరు అని చెప్పి రిటైర్మెంట్ విషయంలో అతను నేనే రిటైర్ అవ్వట్లేదు అని 1-2 సార్లు చెప్పిన పరిస్థితి మనకు ఉంది. కానీ ఇప్పుడు అందుకనే ఇది కొంచెం సడన్గా అనిపించింది ఈ డెసిషన్. బట్ స్టిల్ కొంచెం బాధగా కూడా ఉంది. ఎందుకంటే రోహిత్ శర్మ లాంటి ప్లేయర్, అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ, ది వే హీ ట్రీట్స్ యంగ్స్టర్స్, ఎలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ అయినా అతని బ్రాండ్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది కదా, దాని నుంచి బయటపడేయడం వల్ల అతని బ్యాటింగ్ కూడా ముఖ్యంగా పుల్ షాట్స్ అవి అతను కొట్టేవి టెస్ట్ మ్యాచ్లో ఇంకా బాగుంటాయి. ఈ వైట్ బాల్ క్రికెట్లో ఏంటంటే గుడ్ షాట్ గోస్ డైరెక్ట్లీ టు ద ఫీల్డర్. మీరు ఏదైనా విచిత్రమైన షాట్ కొడితేనే బౌండరీలు దొరుకుతాయి. కానీ ఆ టెస్ట్ మ్యాచ్లో వాచింగ్ రోహిత్ శర్మ హెస్ బీన్ ఎ రియల్లీ ప్లెషర్ ఆల్వేస్. సో అతను టెస్ట్ మ్యాచ్ ఆడట్లేదంటే కొంచెం బాధ ఖచ్చితంగా. ఇందాక నుంచి నాకు ఎందుకో మ్యాచ్ చూస్తున్నాను KKR వర్సెస్ CSK, కానీ ఆ మ్యాచ్ ఎందుకో నాకు రిజిస్టర్ కావట్లేదు. అంతా రోహిత్ అరౌండే థాట్స్ అన్నీ ఉన్నాయి. సో రోహిత్ అయితే రిటైర్ అవుతున్నాడు. హ్యాడ్ ఏ వెరీ గుడ్ కెరియర్. లేట్గా స్టార్ట్ అయ్యాడు, 11 ఏళ్ళు అతను టెస్ట్ క్రికెట్ ఆడింది. మనకు తెలుసు కదా 2010లోనే స్టార్ట్ చేయాలి, కానీ అప్పుడు సడన్గా మ్యాచ్ రోజున ఇంజరీ అవ్వడం, తర్వాత ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ 3 more years టు స్టార్ట్. 2013లో స్టార్ట్ చేశాడు తన టెస్ట్ కెరియర్. వరుసగా 2 సెంచరీలతో స్టార్ట్ చేశాడు. అండ్ 2019లో ఎప్పుడైతే ఓపెనర్గా అతను కొత్త అవతారం ఎత్తాడో, ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా, అక్కడి నుంచి వీ హ్యావ్ సీన్ ఎ డిఫరెంట్ రోహిత్ శర్మ అండ్ హీ హ్యాస్ ఎంజాయ్డ్ లాట్ ఆఫ్ సక్సెస్
అతను ఎన్ని టెస్ట్లు ఆడాడు, 67 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, 4301 రన్స్ చేశాడు. యావరేజ్ 40.9 40.57 40.57 ఉంది. ఈ మధ్యన కాస్త డౌన్ అయిపోయింది, ఒక 4 పాయింట్లు తగ్గిపోయినాయి అతను, లేకపోతే 45 దాకా ఉండేది అతను యావరేజ్ ఉంది. 12 సెంచరీలు చేశాడు. క్యాప్టెన్గా హీ లెడ్ ఇండియా ఇన్ 24 మ్యాచెస్, దాంట్లో 12 గెలిచాడు, 9 ఓడిపోయాడు. దాంట్లో 6 మ్యాచ్లు రీసెంట్గా ఓడిపోయినాయి, లాస్ట్ సీజన్లో ఓడిపోయినాయి. సో అది అతని రికార్డ్, 12 wins, 9 defeats యాజ్ క్యాప్టెన్ ఇన్ హిస్ 24 tests యాజ్ క్యాప్టెన్ ఫ్రమ్ 2022. WTC ఫైనల్కి తీసుకెళ్ళాడు, రైట్ లేదు గెలిపించలేకపోయాడు, బట్ హెస్ టేకెన్ ఇండియా టు ఫైనల్స్ ఇన్ ఆల్ 3 formats యాక్చువల్లీ. వన్ డే వరల్డ్ కప్, వన్ డే T20 వరల్డ్ కప్ అండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. దాంట్లో ఒక టైటిలే గెలిచాడు, బట్ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచాడు. 2 ICC ట్రోఫీస్ అతని ఖాతాలో ఉన్నాయి యాజ్ క్యాప్టెన్గా. సో రోహిత్ విల్ కంటిన్యూ ఇన్ వన్ డేస్లో మరి నెక్స్ట్ వరల్డ్ కప్ దాకా ఉంటాడా లేదనేది యువర్ గెస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మైన్. మనకు తెలియదు, ఎవరు చెప్పలేరు అప్పుడే, ఎందుకంటే నెక్స్ట్ వరల్డ్ కప్ ఈజ్ లాంగ్ వే అవే. 2027లో కదా నెక్స్ట్ వరల్డ్ కప్ ఉండేది, వన్ డే వరల్డ్ కప్. సో అప్పటి వరకు అతను ఉంటాడా అనేది మనకి ఎవరు చెప్పలేరు. వన్ డేస్ కూడా తక్కువ ఆడతాం కదా, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి వన్ డేస్ చాలా తక్కువ ఆడతాం. మామూలుగా వన్ డేస్ తగ్గిపోయినాయి, T20 వరల్డ్ కప్ నెక్స్ట్ ఇయర్ ఉంది కాబట్టి వన్ డేస్ చాలా తక్కువగా ఉంటాయి. సో రోహిత్ శర్మని ఇంటర్నేషనల్ క్రికెట్లో మనం చాలా తక్కువ చూసే అవకాశం కనిపిస్తుంది. రోహిత్ ఫ్యాన్స్, హిట్ మ్యాన్ ఫ్యాన్స్కి డెఫినెట్గా అది నాట్ ఏ గుడ్ న్యూస్ ఎట్ ఆల్. బట్ రోహిత్ ఫామ్ కూడా చాలా చాలా దారుణంగా ఉంది. స్పిన్ ఆడడంలో కానీ, పేస్ ఆడడంలో అన్నింటిలో కూడా అతను ఇబ్బంది పడ్డాడు. సో ఏజ్ క్యాచింగ్ అప్ విత్ హిమ్, ఎందుకంటే అతని గేమ్ అలాంటిది. సో ఐ థింక్ కొంచెం బాధ అనిపిస్తుంది రోహిత్ రిటైర్ అయిన వింటుంటే. బట్ స్టిల్ ఐ థింక్ రైట్ టైంలో డెసిషన్ అని అనిపిస్తుంది, ఎందుకంటే ఇండియాకి ఓకే మనకి బ్యాటింగ్ లైనప్ అక్కడ సెటిల్డే ఉంది కదా మనకి, ఎందుకంటే రాహుల్ అండ్ యశస్వి ఓపెన్ చేస్తారు, లెఫ్ట్ రైట్ కాంబినేషన్, ఫాలోడ్ బై శుభ్మన్ గిల్ ఎట్ నెంబర్ 3. నెక్స్ట్ మనకి విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, లైక్ దట్. ఈవెన్ హార్దిక్ పాండ్యా కూడా ఆడొచ్చు అని చెప్తున్నారు, చెప్పలేము మనం. హార్దిక్ పాండ్యా టెస్ట్ సిరీస్ ఆడతాడని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఐ డోంట్ థింక్ అతను, ఎందుకంటే ఈ మధ్యకాలంలో అతను రెడ్ బాల్ క్రికెట్ ఆడింది చాలా తక్కువ. సో ఎనీవే మనకి బ్యాటింగ్ లైనప్ అయితే అక్కడ సెటిల్గానే ఉంది. బట్ రోహిత్ శర్మని మనం ఖచ్చితంగా మిస్ అవుతాం యాజ్ క్యాప్టెన్ అండ్ యాజ్ ఏ బ్యాట్స్మెన్ ఆల్సో. నెక్స్ట్ ఎవరు క్యాప్టెన్ అవుతారు? నెక్స్ట్ క్యాప్టెన్ ఐ థింక్ బుమ్రా విల్ కంటిన్యూ ఇన్ ఇంగ్లాండ్ సిరీస్ వరకు బుమ్రా కంటిన్యూ అవుతాడని అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా ఆస్ట్రేలియాలో లీడ్ చేశాడు, అంతకుముందు ఇంగ్లాండ్లో కూడా మన లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక టెస్ట్ మ్యాచ్లో అతను లీడ్ చేశాడు. సో బుమ్రా ఆల్రెడీ ప్రజెంట్ వైస్ కెప్టెన్, అతనే క్యాప్టెన్సీ టేకప్ చేసే అవకాశం. బుమ్రాతో మనకున్న ప్రాబ్లం ఏంటంటే అతను ఈ 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడతాడా? అతని ఫిట్నెస్ విషయంలో ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. మొన్న ఆస్ట్రేలియాలో కూడా 5 టెస్ట్ మ్యాచ్లు ఆడే లోపల అతను బ్రేక్ డౌన్ అయ్యాడు కదా. సో మీకు షేన్ బాండ్ రీసెంట్గా చెప్పిన ఒక రీసెంట్ స్టేట్మెంట్ కూడా మీరు చూసే ఉంటారు. షేన్ బాండ్ ఫార్మర్ న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ అండ్ హీ వాజ్ విత్ ముంబై ఇండియన్స్ ఫర్ ఎ లాంగ్ టైం. సో ముంబై ఇండియన్స్లో బుమ్రాని అతను దగ్గర నుంచి చూశాడు. అతను ఏమంటాడంటే బుమ్రా షుడ్ నాట్ ప్లే మోర్ దెన్ 2 టెస్ట్ మ్యాచెస్ ఇన్ ఎ రో. వరుసగా 2 టెస్ట్ మ్యాచ్ల కంటే ఆడకూడదు బుమ్రా అని చెప్పి. నిజమే, బుమ్రా లాంటి ఒక నేషనల్ అసెట్ బుమ్రాని మనం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. బుమ్రాని అతన్ని బాడీ బ్రేక్ డౌన్ అవ్వకుండా మనం అతనికి ఆ గ్యాప్స్ ఇస్తూ ఉండాలి, వర్క్లోడ్ మేనేజ్ చేస్తూ ఉండాలి. మరి అలా వర్క్లోడ్ మేనేజ్ చేయాల్సి వచ్చిన పరిస్థితి. ఇంగ్లాండ్ సిరీస్లో 5 టెస్టులు అతను ఉన్నాడు, మధ్యలో ఒక మ్యాచ్లో మనం శుభ్మన్ గిల్కి ఒక క్యాప్టెన్సీ ఇవ్వాలి అనుకుంటే దట్ ఈస్ నాట్ ది ఐడియల్ సిచ్యుయేషన్. క్యాప్టెన్ అనేవాడు ప్రతి మ్యాచ్లో ఆడాలి. బుమ్రా విషయంలో మనం రెస్ట్ ఇవ్వక తప్పనిసరి పరిస్థితి ఉంటుంది. సో ఐ థింక్ బుమ్రా విల్ బి ది క్యాప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ క్యాప్టెన్ అవుతారు. శుభ్మన్ గిల్లా రిషబ్ పంత్ అని కూడా చర్చ జరుగుతుంది. బట్ శుభ్మన్ గిల్ ఈ ఐపీఎల్లో లీడ్ చేసిన విధానం, నేను యంగ్స్టర్స్ కూడా చూస్తున్నాను. రీసెంట్ దాంట్లో అర్షద్ ఖాన్ వికెట్ వచ్చిన అతను వాళ్ళని ఎంకరేజ్ చేసిన తీరు, గతంలో కూడా గౌతమ్ గంభీర్ కూడా చెప్పాడు, మాకు డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. గౌతమ్ గంభీర్ అజిత్ ఆగర్కర్ అవర్ చీఫ్ సెలెక్టర్ చెప్పండి, డ్రెస్సింగ్ రూమ్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. శుభ్మన్ గిల్ ప్లేయర్స్తో వ్యవహరించే తీరు, ఆ మ్యాన్ మేనేజ్మెంట్, ఎక్కడ హార్దిక్ పాండ్యాకి ప్రాబ్లం వచ్చిందంటే మ్యాన్ మేనేజ్మెంట్ విషయంలో శుభ్మన్ గిల్ ఈజ్ వెరీ గుడ్ విత్ అదర్ ప్లేయర్స్ అని చెప్తున్నారు. సో శుభ్మన్ గిల్ బహుశా ఫ్యూచర్ క్యాప్టెన్గా అతను గ్రూమ్ చేయొచ్చు. కానీ ఇంగ్లాండ్ సిరీస్కి ఇన్ ఆల్ ప్రాబబిలిటీ
బుమ్రానే క్యాప్టెన్ చేయొచ్చు. మనకి రిషబ్ పంత్ ఆప్షన్ కూడా ఉంటుంది. మరి రిషబ్ పంత్ ఇప్పుడున్న అతని క్యాప్టెన్సీ అంత గ్రేట్గా ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. సో రిషబ్ పంత్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ టెస్ట్ ప్లేయర్, దాంట్లో ఎవ్వరికీ సందేహం లేదు. సో క్యాప్టెన్గా అతనంతా కొంచెం దుందుడుకుతనం ఉంది, అతని జడ్జ్మెంట్ కూడా ప్రాపర్గా ఉండదేమో అనిపిస్తుంది. బట్ శుభ్మన్ గిల్ ఈజ్ ప్రూవింగ్ టు బి ఏ వెరీ గుడ్ మెచ్యూర్ హెడ్, యంగ్ షోల్డర్స్. సో శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, బుమ్రా కెప్టెన్గా ఉండే అవకాశాలు అయితే నాకు కనిపిస్తున్నాయి. బట్ వీ కెనాట్ బి ష్యూర్ అబౌట్ ఎనీథింగ్. బట్ రోహిత్ శర్మ హ్యావ్ గివెన్ అస్ సో మెనీ ప్లీజింగ్ మూమెంట్స్, సో మెనీ గ్లోరియస్ మూమెంట్స్ ఇన్ టెస్ట్ క్రికెట్. మిగతా వాటిలో అఫ్కోర్స్ మిగతా సంగతి వదిలేద్దాం. టెస్ట్ క్రికెట్లో వితౌట్ రోహిత్ ఎందుకో కొంచెం ఆ టింజ్ ఆఫ్ పెయిన్ అయితే నాకు నిజంగా జెన్యున్గా చెప్తున్నాను, నాకు ఆ పెయిన్ అయితే అనిపిస్తుంది. రోహిత్ శర్మ రిటైర్ అవుతున్నాడంటే హ్యావింగ్ వాచ్డ్ హిమ్ త్రూఅవుట్ హిస్ కెరియర్, కొంచెం ఒక టింజ్ ఆఫ్ సాడ్నెస్ అయితే నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు రోహిత్ గురించి? మీ అభిప్రాయం ఏంటో, అతని రిటైర్మెంట్ గురించి? అతను రిటైర్ అయ్యాడా లేకపోతే రిటైర్ చేశారా? అది కూడా మీరు నా కామెంట్స్లో చెప్పండి.